టెంప్లేటింగ్ అవ్వకూడదని చెప్పేసి రిజెక్ట్ చేశారు కానీ సలార్ రిజెక్ట్ చేసినందుకు ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంటే రీచ్ వైజ్ చాలా పెద్ద రిలీజ్ అవుతుంది కదా, లైక్ ప్రీ వెడ్డింగ్ లాంటివి ఇవన్నీ ఏంటంటే చాలా లిమిటెడ్ రిలీజ్ ఉంటాయి, కాకపోతే ఓటీటీలో ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది. థియేటర్లో చూసుకోవాలన్నది 90s నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా స్క్రీన్ మీద చూసుకోవాలని ఉంటుంది. సో పెద్ద సినిమాల్లో రోల్స్కి నో చెప్పినప్పుడు ఏంటంటే అంతమంది ఆడియన్స్ మధ్యలో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం అన్నది అది చాలా ఎంజాయ్ చేస్తాను. అది అవును కొంచెం బాధ ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నేను అది చేస్తే సినిమా రిలీజ్ అయినప్పుడు బాగుంటుందేమో, తర్వాత మళ్ళీ నేను సేమ్ చేశానంట, అందుకని. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ కాటరమ్మ ఫైట్ చూస్తున్నప్పుడల్లా మీరే గుర్తొస్తుంటారు. అరే ఇది అంటే ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ చేయాలని మీరే తిరిగిరే కనబడాలని కాదు, అయితే బెటర్ రీచ్ వచ్చి ఉండేదేమో. చాలా మంది ఈవెన్ కింగ్డమ్ మురుగన్ పోయినప్పుడు కూడా అలాగే అన్నారు, నువ్వు చేసి ఉండాల్సింది, బాగా చూసేవాళ్ళు, ఎక్కువ మంది చూసేవాళ్ళు, రీచ్ అయ్యేది. వెంకటేష్ కూడా బాగా చేశాడు, కాకపోతే మీరైతే ఆబ్వియస్ గా కొంచెం ఇంకా ఆ నెక్ టు నెక్ ఇది ఉండేది బాగా ప్రాపర్ గా. అక్కడ తను ఏంటంటే కొంచెం తన హైట్ ఇదంతా కొంచెం అంటే తన పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కూడా పర్సనాలిటీ ఆనలేదు విజయ్ దేవరకొండ ముందు. మీరు అయ్యి ఉంటే కనుక ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఇప్పుడు ఆ విజయ్ దేవరకొండతో కాన్ఫ్రంటేషన్ సీన్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఆ కాటరమ్మ ఫైట్ లో అది కానీ, అందుకని కాటరమ్మ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ ఫైట్ సీక్వెన్స్ అది యూట్యూబ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ. అదేదో సలార్ అనేది ఒక ఉద్యమం లాగా రోజు చూస్తుంటారు జనాల ఫైట్ సీక్వెన్స్ ని. సో అలా చూసుకున్నప్పుడు అనిపిస్తుంది, అంటే దట్టు ప్రభాస్ గారితోనూ, లైక్ సిద్ధార్థ లాంటి బ్యానర్లు, పెద్ద సినిమా కింగ్డమ్ బాధ అనిపిస్తుంది, కానీ ఆ సెకండ్కి తర్వాత మళ్ళీ సేమ్ అయిపోద్ది అని బాధ. ఓకే.